చలనచిత్ర నటుడు డాక్టర్ నరేష్ విజయకృష్ణ నర్సరావుపేటను సందర్శించారు. తన సందర్శనలో ఇది నా స్వదేశం, ఇది నా తల్లి సొంత ఊరు, నా బాల్యంలో నేను ఇక్కడ అన్ని సెలవులు గడిపేవాడిని, ఈ పట్టణానికి సంబంధించి నాకు అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పారు. నర్సరావుపేట సందర్శనకు ప్రధాన కారణం కొత్త మోన్ కుంగ్ఫు సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మిజోరం, అస్సాం వంటి 7 రాష్ట్రాల్లో విస్తరించింది. రేపు నర్సరావుపేట జిల్లా కేంద్రంలోని ఎన్ఈసి కళాశాలలో మనం దక్షిణ భారతదేశ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలు నిర్వహిస్తున్నాము. ఇందులో కుంగ్ఫు, సిలంబు, భరతనాట్యం వంటి కళలు ఉంటాయి. నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇటు ఉన్నది న్యూ మాంగ్స్ కుంగ్ఫు ఫౌండర్ అండ్ గ్రాండ్ మాస్టర్ గారు రవికుమార్ గారు 40 ఏళ్లుగా ఈ యొక్క సంస్థని విస్తరిస్తూ ఒక జాతీయ సంస్థగా 4 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఈ సంస్థ న్యూ మాంగ్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఎడమవైపు ఉన్నవారు శ్రీ రాజశేఖరమణి గారు, రిటైర్డ్ ఎస్పీ, సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఈ యొక్క న్యూ మాంగ్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షుడు. నేను నరేష్ విజయకృష్ణ, మీకు తెలుసు. నేను ఇటు నటిస్తూ సినిమాల్లో, ఇటు యునైటెడ్ నేషన్స్లో కూడా నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్లో నేను ఒక లెఫ్టినెంట్ కర్నల్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క సంస్థకి జాతీయ గౌరవ అధ్యక్షులుగా నన్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇది బ్యాక్డ్రాప్. నర్సరావుపేటకు వస్తే, నర్సరావుపేట ఇది నా ఊరండి, మా అమ్మోళ్ళ ఊరండి. 72లో ఇక్కడికి వచ్చాను. ఒక చిన్న పంచాయతీ గ్రామం ఇది. చాలా మంది అప్పుడు పుట్టుంటారేమో కూడా. 72లో వచ్చాను. నాకు అప్పుడు ఎంత 9 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకా చిన్నవాడినేమో. కానీ నర్సరావుపేట లాగా ఆంధ్రీ ప్రెసిడెంట్ గారు, ప్రియతమ నర్సరావుపేట యువకుడు నరేష్ గారికి, అలాగే మా ప్రియ గురువు గ్రాండ్ మాస్టర్ గారు రవికుమార్ గారికి, సెక్రటరీ ఇక్కడ మన నర్సరావుపేట వచ్చిన సన్నీని, తర్వాత రాఘవరావు అండ్ రాజశేఖర్ ఫ్రమ్ కాకినాడ, రాఘవ ఫ్రమ్ జేందూర్. సో ఎవ్రీబడి దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అలాగే సార్ని నేను అంతకుముందు కూడా ఒక రిక్వెస్ట్ చేశాను, ఏమనుకోకపోతే సార్. ఏంటంటే నర్సరావుపేట సార్ అమ్మగారి పేరు మీద ఒక స్టేడియం కట్టాలని అన్నాను సార్. అంటే ఆ స్టేడియం సంబంధించిన ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉంటే మనం విల్ ట్రై ఫర్ దట్ సార్. మీ అమ్మగారి తరఫున ఒకటి ఉంటే ఈ జిల్లాకి క్రీడలు కానీ అన్ని కూడా మనం చేయడానికి ఉంటుందని నా కోరిక సార్. అయితే వీళ్ళని బట్టి సార్ తప్పకుండా సార్. నేను ఏమంటానంటే, రేపు ఎలాగో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు కాబట్టి ఒకసారి కూర్చొని, ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక మహిళా నటి 300 చిత్రాలు నటించి 46 చిత్రాలు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి ఈ రోజున చరిత్రలో మహిళ వచ్చిన ఊరు. ఖచ్చితంగా నాకు కూడా కోరిక ఉంది ఇక్కడ ఆమెకు ఒక విగ్రహం పెట్టాలని. విగ్రహం పెట్టి దాని చుట్టూ కొంత కార్యక్రమాలు కూడా జరగాలనే ఆశ ఉంది. ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే గారితో, కలెక్టర్ గారితో కూడా విన్నపం, అదేవిధంగా ఒక డిస్కషన్ కూడా చేసి దీనికి ముందు